నా పేరు డాక్టర్ సిఎల్ వెంకట్రావు. నేరేడు పండు, జామూన్, దీన్ని ఇండియన్ బ్లాక్బెర్రీ కూడా అంటారు. గ్రామీణ ప్రాంతాల్లో నేరేడు చెట్లు కాలువ గట్ల మీద, పొలం గట్ల మీద, రోడ్ల పక్కన, పంచాయతీ రోడ్స్ అండ్ బిల్డింగ్స్ R&B రోడ్ల పక్కన నేరేడు చెట్లు ఉంటాయి. ఈ నేరేడు చెట్లు బ్రిటిషు సామ్రాజ్యవాదులు మనల్ని పరిపాలించినప్పటి నుంచి కూడా ముఖ్యంగా ప్రధాన కాలువల వెంట నాటడం జరిగింది. ఆ చెట్లను గ్రామాల్లో వీటిని కొనవలసిన అవసరం లేదు. పట్టణాల్లో కూడా సూపర్ మార్కెట్లలోనూ, పండ్ల దుకాణాల్లోనూ, రోడ్డు పక్కన తోపుడు బండ్లపై కూడా నేరేడు పండ్లు అమ్ముతూ ఉంటారు. నేరేడు పండ్లు ఒక సీజనల్ పండు, కేవలం వర్షాకాలంలో మాత్రమే లభిస్తాయి. నేరేడు పండు దాంట్లో పీచు పదార్థం అధికంగా ఉంటుంది. విటమిన్లు విటమిన్ ఏ, విటమిన్ B1 థైమిన్, విటమిన్ B2 రైబోఫ్లేవిన్, విటమిన్ B9 ఫోలిక్ యాసిడ్, విటమిన్ సి ఉంటాయి. ఖనిజ లవణాలు కాల్షియం, ఫాస్ఫరస్, సోడియం, పొటాషియం, ఐరన్ ఉంటాయి. ఈ నేరేడు పండ్లు తినటం వల్ల 10 రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. వీటన్నిటిలో 10 ముఖ్యమైనది, క్రియాశీలకమైనది, ప్రధానమైనది ప్రప్రథంగా షుగర్ వ్యాధి, డయాబెటిస్, మధుమేహ వ్యాధి ఉన్నవారు నేరేడు పండ్లు వాడితే షుగరు నియంత్రణ బాగా జరుగుతుంది. రక్తంలో గ్లూకోజు శాతము స్థిరీకరించబడుతుంది. నేరేడు పండ్లు లభించినప్పుడల్లా ప్రతిరోజు సీజన్ మొత్తము షుగర్ వ్యాధి, డయాబెటిస్ ఉన్నవారు ప్రతిరోజు తినటము శ్రేష్టము, శ్రేయస్కరము, ఆరోగ్యకరము, ఆనందదాయకం. 2, స్థూలకాయము, భారీకాయం ఉన్నవాళ్ళు నేరేడు పండు తింటే బరువు తగ్గుతారు. అసలు బరువు పెరగటానికి, స్థూలకాయానికి ఒక ప్రధాన కారణం ఉంది. మెడ ముందు భాగాన సీతాకోకచిలుక ఆకారంలో ఉండే థైరాయిడ్ గ్రంథి సరిగా పనిచేయనప్పుడు రక్తంలో T3, T4, TSH అనే రక్త పరీక్ష చేస్తే T3, T4 తగ్గినా, TSH పెరిగినా థైరాయిడ్ గ్రంథి మందకొడిగా పనిచేస్తుందని గమనించి ఎండోక్రైనాలజీ సూపర్ స్పెషలిస్ట్ని సంప్రదించి ఉదయం పరగడుపున 25 మైక్రోగ్రాముల నుంచి 200 మైక్రోగ్రాముల వరకు జీవితకాలము థైరాయిడ్ టాబ్లెట్లు వాడాలి. ట్యాబ్లెట్ల డోసు పెంచాలన్నా, తగ్గించాలన్నా, ట్యాబ్లెట్లు నిలుపుదల చేయాలన్నా ఎండోక్రైనాలజీ సూపర్ స్పెషలిస్ట్ యొక్క సంప్రదింపు, సలహా తప్పనిసరి. థైరాయిడ్ గ్రంథి పనిచేయటానికి ముడి సరుకు అయోడిన్. మనం ఇంట్లో వాడే మెత్తటి ఉప్పు, అయోడిన్ కలిగి ఉన్న ఉప్పును మాత్రమే వాడాలి. అయోడైజ్డ్ సాల్ట్ను మాత్రమే వాడాలి. టాటా అయోడైజ్ సాల్టు, అన్నపూర్ణ అయోడైజ్ సాల్టు మార్కెట్లో విరివిగా అందుబాటులో ఉన్నాయి. ఆ 2 కంపెనీలు తయారు చేసే అయోడైజ్ సాల్ట్లో సమృద్ధిగా అయోడిన్ ఉంటుంది. అయోడిన్ సరఫరా చేయటం ద్వారా థైరాయిడ్ గ్రంథి సక్రమంగా పనిచేసేలా మనం చూసుకోవాలి. 3, నేరేడు పండ్లు తింటే రక్తంలో ఉండే చెడు కొలెస్ట్రాల్, బ్యాడ్ కొలెస్ట్రాల్, LDL కొలెస్ట్రాల్ యొక్క పరిమాణాన్ని తగ్గించి హార్ట్ అటాక్, గుండెపోటు రాకుండా నివారిస్తుంది. రక్తపోటు, బీపీ ఉన్నవాళ్ళు ట్యాబ్లెట్లతో పాటు అదనంగా నేరేడు పండు తినటం వల్ల రక్తపోటు, బీపీ స్థిరీకరించబడుతుంది. 4, నేరేడు పండు తింటే జీర్ణశక్తి మెరుగుపడుతుంది. జీర్ణరసాలైన జఠరరసము, క్లోమరసము, పైత్యరసం యొక్క ఉత్పత్తి పెరిగి జీర్ణ ప్రక్రియ క్రమబద్ధీకరించబడుతుంది. దీంట్లో పీచు అధికంగా ఉండటం వల్ల మలబద్ధకాన్ని నివారించి మలబద్ధకం వల్ల వచ్చే మొలలు, అరిసె మొలలు, మూలశంక, పైల్స్ రాకుండా నివారిస్తుంది. పైల్స్ అనగా మల విసర్జన సమయంలో నొప్పి లేకుండా చుక్కలు చుక్కలుగా కానీ, ధారగా కానీ పిచికారి కొట్టినట్టు మలద్వారము ద్వారా రక్తము రావటాన్ని పైల్స్ అంటారు. కొన్ని సందర్భాల్లో మొలలు మలద్వారం ద్వారా బయటకు వచ్చి చేతి వేళ్లకు బుడిపెల్లా తగులుతూ ఉంటాయి. నేరేడు పండులో ఉండే పీచు మహిమ వల్ల పైల్స్, మొలలు అదృశ్యమవుతాయి. కొంతమందికి మానసిక సమస్యలు, ఒత్తిడి వల్ల ఇరిటబుల్ బవల్ సిండ్రోమ్ అంటారు. వాళ్ళకి ఒకరోజు మలబద్ధకము, మరుసటి రోజు విరోచనాలు. ఎక్కువ సమయం వాళ్ళు టాయిలెట్లోనే గడుపుతూ ఉంటారు. టాయిలెట్కి వెళ్ళి గంట సేపు కూర్చుంటారు. ఆ విధంగా ఇరిటబుల్ బవల్ సిండ్రోమ్కి చక్కటి పరిష్కార మార్గం నేరేడు పండు. 5, రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. ఇమ్యూనిటీ బూస్టర్లా పనిచేస్తుంది. శరీరంలోకి బ్యాక్టీరియా, వైరస్, ఫంగస్ ప్రవేశించకుండా నిరోధించి
అంటువ్యాధులైన అతిసార వ్యాధి, గ్యాస్ట్రోఎంట్రైటిస్, వాంతులు, విరోచనాలు, కలరా, కామెర్లు, టైఫాయిడ్, టీబీ, క్షయవ్యాధి, స్పాంజిలా ఉండే ఊపిరితిత్తులు గడ్డగట్టుకునే ప్రక్రియని వైద్య పరిభాషలో న్యూమోనియా అంటారు. ఈ అంటువ్యాధులు రాకుండా నివారిస్తుంది. కోవిడ్ మహమ్మారి వైరస్సు, మంకీపాక్స్ వైరస్సు, జికా వైరస్సు, నిఫా వైరస్సు, చికెన్ పాక్స్ వైరస్సు, ఫ్లూ వైరస్సు, డెంగ్యూ వైరస్సు, చికెన్ గున్యా వైరస్సుల యొక్క ప్రవేశాన్ని నిరోధించే గుణమున్నది. 6 దంత ఆరోగ్యాన్ని కాపాడుతుంది. చిగుళ్ళ నుంచి రక్తము కారకుండా, చీము కారకుండా నిరోధిస్తుంది. దంతక్షయము, పిప్పిపళ్ళు, పుచ్చుపళ్ళు, దంతాలలో క్యావిటీసు, కుహరాలు రాకుండా నిరోధిస్తుంది. నోటి దుర్వాసనకు చెక్ పెడుతుంది. 7 కంటి ఆరోగ్యాన్ని మెరుగుపరిచి రేజీకటి లేకుండా నివారించి శుక్లాలు త్వరితగతిన రాకుండా సహాయపడుతుంది. 8 చర్మ సౌందర్యాన్ని కాపాడుతుంది. చర్మము కాంతివంతంగా నిగనిగలా మెరిసిపోతుంది. ముఖం కళగా ఉంటుంది. ముఖంపై మొటిమలు, మచ్చలు రాకుండా నివారిస్తుంది. చర్మంపై పొక్కులు, గుల్లలు, సెగ్గడ్డలు, గజ్జి, తామర రాకుండా నివారిస్తుంది. వివాహము కాని యువతీ యువకులు నేరేడు పండు తింటే మీ యొక్క అందం, ఆకర్షణ, గ్లామర్, అట్రాక్షన్ రెట్టింపు అవుతుంది. వృద్ధాప్య ఛాయలైన ముఖం మీద ముడతలు, చర్మంపై ముడతలు రాకుండా యవ్వనాన్ని కాపాడుతుంది. వెంట్రుకలు నల్లగా, ఒత్తుగా, మహిళల్లో అయితే పొడుగ్గా ఉండేలా చేస్తుంది. పొడుగాటి వెంట్రుకలు చివళ్ళు చీలకుండా, కుదుళ్ళు గట్టిగా ఉండేలా, మగవారిలో వెంట్రుకలు రాలకుండా, బట్టతల రాకుండా నిరోధిస్తుంది. 9 మోకాళ్ళ నొప్పులు, నడుము నొప్పి, మెడ నొప్పి, కండరాల నొప్పి, ఎముక దృఢత్వానికి దోహదపడుతుంది. వృద్ధాప్యంలో దెబ్బ తగలకుండానే నడుస్తూ ఉండగా తుంటి ఎముక ఇరిగిపోతుంది. ఎముక పెలుసుదనం వల్ల ఈ తుంటి ఎముక ఇరిగితే ఆపరేషన్ చేయాలి. ఎముక దృఢత్వం వస్తే కీళ్ళ నొప్పులు, ఎముకల నొప్పులు రాకుండా, నడుము నొప్పి రాకుండా నిరోధించడమే కాకుండా సులువుగా ఎముకలు ఎరగకుండా నిరోధిస్తుంది. 10 గర్భవతులకు ఈ నేరేడు పండు పెట్టడం ద్వారా తల్లి, శిశువు ఆరోగ్యం కూడా బాగుపడుతుంది. శిశువు అవయవ సౌష్ఠవ నిర్మాణం బాగా జరుగుతుంది. శిశువు ఆరోగ్యంగా ఉంటుంది. తల్లి కూడా చక్కటి పోషణతో ఎటువంటి ఆరోగ్య సమస్యలు లేకుండా ఉంటాయి. కనుక గర్భవతులు తప్పనిసరిగా నేరేడు పండు తినాలి. ఇన్ని రకాల ఆరోగ్య ప్రయోజనాలు కలిగిన నేరేడు పండు, ఇన్ని ప్రయోజనాలున్నా ముఖ్యమైనది షుగర్ వ్యాధి, డయాబెటీసు, మధుమేహ వ్యాధి ఉన్నవారు ప్రతిరోజు నేరేడు పండు తింటే మీ షుగరు నియంత్రణ బాగా జరుగుతుంది. కనుక తప్పకుండా లభించినప్పుడల్లా నేరేడు పండ్లు తినండి. ఆరోగ్యవంతమైన జీవనాన్ని గడపండి. షుగర్ నియంత్రణ బాగా జరిగేలా కాపాడుకోండి.